Hello. Yes, I'm from Vizag. ఈ వైజాగ్లో జరుగుతున్న ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అండ్ 2006 మిలాన్ అండ్ సిటీ పరేడ్ మూడు కలిసి జరుగుతున్నాయి. యాక్చువల్ ప్రోగ్రామ్ వచ్చి 18th and 19th, కానీ ఈ రిహార్సల్స్ 1 week రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఆ రిహార్సల్ టైంలో నేను ఐ కుడ్ క్యాప్చర్ వాట్ ఎవర్ ఐ కుడ్, ఆ రిహార్సల్స్లో నేను క్యాప్చర్ చేయగలిగాను. అంటే రేపు 18th and 19th చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అసలు వెళ్ళటానికి అవుతుందో లేదో తెలియదు. వాళ్ళు చాలా ఎక్సలెంట్గా అరేంజ్మెంట్స్ చేస్తారు ఫర్ ఎవ్రీ 10 feet బిగ్ స్క్రీన్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఆల్సో టు అవాయిడ్ స్టాంపీడ్ అండ్ ఆల్. చాలా ఇండియన్ నేవీ అండ్ స్టేట్ గవర్నమెంట్ టుగెదర్ మేబీ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. మనకి కష్టం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సో టుమారో ప్రెసిడెంట్ ఈస్ కమింగ్. అసలు ఈ రిహార్సల్ టైంలోనే నేను యాక్చువల్ హ్యాపెనింగ్స్ కంటే కూడా స్క్రీన్స్లో ఫర్ ఎవ్రీ 10 feet ఒక్కొక్క పెద్ద స్క్రీన్స్, ఎందుకంటే యాక్చువల్ హ్యాపెనింగ్ ఫోకస్ చేసే లోపు చాలా వాటికి ఈవెంట్స్ మిస్ అయిపోతున్నాం. అందుకని ఏం చేయాల్సి అంటే ఆ అడ్జస్ట్మెంట్స్ ఇది లేకుండా స్క్రీన్ నుంచే నేను క్యాప్చర్ చేశాను జస్ట్ ఫర్ యూ ఆల్, బికాజ్ ఐ హ్యావ్ సీన్. కానీ మీ అందరితో షేర్ చేద్దాం, మీరు కూడా చూస్తారు అని చెప్పి అనే ఉద్దేశంతో నేను స్క్రీన్ మీద కొన్ని క్యాప్చర్ చేశాను. ఇవన్నీ రిహార్సల్సే, నా యాక్చువల్ ట్రయల్ బేసిస్ మీద వాళ్ళు చేసుకుంటున్నారు. ఐ పోస్ట్ సమ్ ఆఫ్ ద గ్లిమ్సెస్ ఆఫ్ ద ఈవెంట్. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్. ఇంకా 3 forces, ఆల్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, 3 together దే ఆర్ డూయింగ్ ఇట్ ఎట్ ఏ టైమ్ ఇన్ వన్ ప్లేస్. ఇక షిప్స్ అయితే ఉన్నాయండి, బ్రెత్ టేకింగ్. 150 దేశాలకు ఇన్విటేషన్స్ పంపితే యాజ్ ఆన్ టుడే ఐ థింక్ 75 countries నుంచి ఆల్రెడీ షిప్స్ వచ్చేసాయి. ఈవెన్ టుడే అండ్ టుమారో ఆల్సో ఎయిర్పోర్ట్ ఐఎన్ఎస్ డేగా కూడా చాలా మటుకు డొమెస్టిక్ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసినట్టున్నారు బికాస్ ఆఫ్ దిస్, టు రిసీవ్ గెస్ట్స్ అండ్ టు పుట్ దెమ్ ఇన్ ద ప్లేసెస్. మెనీ మోర్ షిప్స్ ఆర్ కమింగ్. ఆ షిప్స్ కోసం కాకినాడ నుంచి కూడా స్పెషల్ బోట్స్ తెప్పించి వాళ్ళని షిప్స్ నుంచి రిసీవ్ చేసుకుని షోర్కి తీసుకొచ్చి మళ్ళీ షోర్ నుంచి మళ్ళీ బ్యాక్ టు షిప్, బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ బోట్స్ దే హ్యావ్ అరేంజ్డ్, సమ్ 100 boats ఐ థింక్. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఇంత పెద్ద ఈవెంట్ 10 yearsకి ఒకసారి చేస్తారట వీళ్ళు. 10 yearsకి ఒకసారి మొదలుపెట్టారు, అది ఇలా అయింది 10 years బ్యాక్. మళ్ళీ ఇప్పుడు 10 years తర్వాత చేస్తున్నారు ఈ ఈవెంట్. నైట్ అయితే ఇంట్లో నుంచి చూస్తే దగ్గర 150 countries నుంచి, ఎన్ని కంట్రీస్ షిప్స్ వచ్చాయో తెలీదు. ఒక నక్షత్రాలు బతుకమ్మల్ని నక్షత్రాలతో డెకరేట్ చేసి నీళ్ళలో వదిలితే ఎలా ఉంటాయో అలా మిలమిల మెరిసిపోతూ, చూడటానికి 2 కళ్ళు చాలా అంటారు చూడండి, అలా మెరిసిపోతుంది. ఐ హోప్ అది నైట్ క్యాప్చర్ చేయటం అంటే కొంచెం కష్టమే, సరిగా రావటం లేదు. బట్ ఐ స్టిల్ ఐ ట్రై. ఐ హోప్ యూ ఆల్ షుడ్ ఎంజాయ్. నేను పొందిన ఆనందం మీరు అందరూ పొందాలని ఐఎమ్ ట్రయింగ్ టు క్యాప్చర్ ఫ్యూ అండ్ పోస్టింగ్ ఇట్. బై. टीवीओ और सज्जनों, अब मंच के सामने है पूर्वी नौसेना कमान की सी कैडेट कोर की गर्ल कैडेट्स, जो प्रस्तुत करने जा रही है हॉर्न पाइप डांस. यह केवल एक प्रस्तुति नहीं बल्कि जहाज पर सेलर्स के जीवन और उनके ड्यूटीज का जीवन झलक है. హార్న్ పైప్ నృత్యం ఓడలోని నావికుల జీవితం మరియు విధులను
privilege. The marching contingents are about to arrive, starting with the parade commander, Commander Pramod B. Bhandirge. Following right behind him are officers of the guard, Lieutenant Commander Amandeep Singh and Lieutenant Commander Adarsh Iyer. ड्रिल अनुशासन का आधार है और सशक्त एवं संयमित पुरुषों तथा महिलाओं को सैन्य बैंड की गूंज के दिनों पर कदम ताल करते देखना वास्तव में गौरव का क्षण है। अब मार्चिंग टुकड़ियों का आगमन होने वाला है, जिसकी अगुवाई करेंगे परेड कमांडर प्रमोद पी भांगडिगरे। उनके ठीक पीछे आ रहे हैं ऑफिसर्स ऑफ द गार्ड लेफ्टिनेंट कमांडर अमनदीप सिंह, డ్రిల్ అనేది క్రమశిక్షణకు పునాది మరియు సైనిక బ్యాండ్ బాణీలకు అనుగుణంగా కవాతు చేస్తున్న వారిని చూడటం ఒక విశేషం. కవాతు కమాండర్ ప్రమోద్ పి బండిర్కేతో ప్రారంభమయ్యే కవాతు బృందాలు రాబోతున్నాయి. అతని వెనుక ఘాట్ అధికారులు లెఫ్టినెంట్ కమాండర్ అమన్దీప్ సింగ్ మరియు లెఫ్టినెంట్ కమాండర్ ఆదర్శ్ అయ్యర్. Marching in front of the dais are the flag bearers carrying the flags of proud participating countries symbolizing navies of the world united through oceans. मंच के समक्ष ध्वजवाहक सहभागी राष्ट्रों के ध्वज को लिए एनसीसी कैडेट्स के विश Now, ladies and gentlemen, we have the Indian Navy contingent, the men and women in white, marching smartly to the tunes of Jai Bharati, led by Lieutenant Pawan Kumar Gandhi. Mind you, these 24 brave soldiers were part of the same 144 personnel contingent that was adjudged the best among all during the Republic Day parade on Kartavya Path this year. Versatility is the hallmark of the Indian Naval Band, whether arranged as a military marching band or a symphonic wind ensemble. In front of the dais is the Naval Brass Band, led by Dev Raj, Master Chief Petty Officer Musician, First Class. Now we have the contingent from the Indian Army, who have been safeguarding this nation with the motto of Seva Parmo Dharma, meaning service before self. The contingent is led by Captain K. Avinash of Gorkha Rifles. हमारे समक्ष जो दल गुजर रहा है वह भारतीय थल सेना की एक टुकड़ी, भारतीय थल सेना जिसका मोटो है सेवा परमो धर्म, अर्थात सेवा ही परम धर्म है। इस दल की अगुवाई कर रहे हैं कैप्टन के अविनाश। సేవా పరమో ధర్మ అనే నినాదంతో దేశ రక్షణలో అంకిత భావంతో నిలిచిన భారత సైనిక దళం కెప్టెన్ కె అవినాష్ ఆధ్వర్యంలో గౌరవప్రదంగా ముందుకు సాగుతోంది. We can now witness the Army Band, led by Subedar Ajay Kumar, passing by the grandstand. सलामी मंच के ठीक सामने है भारतीय थल सेना के बैंड, जिसका नेतृत्व कर रहे हैं सूबेदार अजय कुमार। సుబేదార్ అజయ్ కుమార్ నేతృత్వంలోని ఆర్మీ బ్యాండ్ వేదిక దాటి కవాతు చేస్తున్నారు. Presenting the pride of the Indian Air Force, the epitome of courage, skill and precision is the Indian Air Force contingent led by Flag Officer. The motto is Nabha Sparsham Deeptam, touch the sky with glory. सलामी मंच के ठीक सामने से अभी गुजरा है भारतीय वायु सेना का आदर्श वाक्य लिए हुए नभः स्पर्शम दीप्तम Now Band of Indian Air Force. Now you can see the Coast Guard who enforce the maritime law with the motto Vayam Rakshama, we shall protect, smartly led by Deputy Commandant Atul Kumar Verma. Behold the poise and pride with which Captain K.S.N. Naidu retired leads the veteran contingent, comprising distinguished ex-servicemen of the Indian Navy. देशभक्ति वह जज्बा है जो समय और अनुभव के साथ और भी अटल और प्रखर होता जाता है। Marching proudly is a contingent from Sainik School Gorukonda, led by Cadet Manmohan Mishra. This school has produced many high-ranking officers in defense forces,
కోరుకొండ సైనిక్ స్కూల్ బృందం గర్వంగా కవాతు చేస్తోంది. ఈ పాఠశాల రక్షణ దళాలలో అనేక మంది ఉన్నత స్థాయి అధికారులను మరియు పౌర రంగాలలో ముఖ్యమైన వ్యక్తులను అందించింది. And now, ladies, playing these vibrant tunes coming up right in front of you is the mesmerizing contingent of the Navy Children's School Band led by Janasya Shakya. देवियों सजनों, आपके ठीक सामने जोश और उमंग से भरपूर सुरों की प्रस्तुति के साथ सामने से गुजर रहा है नेवी चिल्ड्रन स्कूल बैंड का आकर्षक कंटिजेंट. You are now witnessing the Tri-Services National Cadet Corps contingent, living up to their motto of unity and discipline. You can see these young cadets led by Senior Under Officer M. Pragnarani, marching with honor and pride. మీరు ఇప్పుడు నేషనల్ కెడెట్ కోర్ బృందాన్ని చూస్తున్నారు. వారి ఐక్యత మరియు క్రమశిక్షణ అనే నినాదానికి అనుగుణంగా సీనియర్ అండర్ ఆఫీసర్ ఎం పెగ్రానాని నేతృత్వంలోని యువ కెడెట్లు గౌరవంగా మరియు గర్వంగా కవాతు చేయడం మీరు చూడవచ్చు. Here come the young sea warriors filled with immense love for water and the adventure of exploring oceans. Ladies and gentlemen, the Sea Cadet Corps of Visakhapatnam, led by leading cadet Satvik. सलामी मंच के ठीक सामने जल के प्रति जुनून और सागर के साहसिक सफर की उमंग से भरे ये युवा सागर भी आपके सामने से गुजर रहे हैं. इसका नेतृत्व लीडिंग कैडेट सात्विका कर रही है. Crossing the dais is the fearless law enforcement agency of the state, the Andhra Pradesh Police Contingent. Leading the brave sentinels is Reserve Sub Inspector B. Ramana, 5th Battalion, Andhra Pradesh Police. सलामी मंच के ठीक सामने से गुजरता हुआ यह अनुशासन, साहस और सतर्कता की सशक्त मिसाल आंध्र प्रदेश पुलिस बैंड. Ladies and gentlemen, coming up in front of you is the Andhra Pradesh State Police Band led by Head Constable Vijay, 5th Battalion, Andhra Pradesh Police. Established in 2007, Organization for Counter-Terrorist Operations, also known as Octopus, are an elite special operations unit of the Andhra Pradesh Police. Crossing the dais, the contingent is led by 2007 में बनी यूनिट ऑक्टोपस आंध्र प्रदेश पुलिस की एक एलीट स्पेशल ऑपरेशंस यूनिट है. मंच से गुजरते हुए इस टुकड़ी की From the vast southern oceans and a proud maritime tradition, the Australian Navy contingent, led by marches past the grandstand, reflecting professionalism and steadfast partnership. दक्षिणी महासागरों की विस्तृत परंपरा से आए ऑस्ट्रेलियाई नौसेना का दल जिसका नेतृत्व कर रहे हैं From the land of rivers and a vibrant cultural legacy, the distinguished contingent of the Bangladesh Navy led by Ladies and gentlemen, please welcome the Indian Navy Band as they march past the grandstand. From the nation of art, romance and timeless elegance, the French Navy contingent led by now marches past the grandstand, reflecting grace and camaraderie. కళ, ప్రేమ మరియు నిత్య సౌందర్యానికి నిలయంగా నేతృత్వంలోని ఫ్రెంచ్ నావికాదళం ఇప్పుడు వేదిక దాటి కవాతు చేస్తూ దయ మరియు స్నేహాన్ని ప్రతిబింబిస్తుంది. Defenders of the sovereignty and territorial integrity is the Emerald of the Equator, the Indonesian Navy contingent led by now marches past the grandstand with resolute pride. From a country steeped in rich history, diverse culture, and a tapestry of ancient richness, ladies and gentlemen, the contingent from Iran, led by, is crossing the grandstand. देवियों और सज्जनों कृपया प्रतिष्ठित ईरानियन बैंड का स्वागत कीजिए जो के नेतृत्व में ग्रैंड स्टैंड के सामने से मार्च कर रहा है.
station at the crossroads of vital sea lanes, the Malaysian Navy contingent led by marches past the grandstand. मलेशिया से आया यह नौसेना दल समुद्री सुरक्षा और क्षेत्रीय सहयोग का संदेश देता हुआ ग्रैंड स्टैंड के सामने से गुजर रहा है, जिसका नेतृत्व कर रहे हैं। From the island nation guarding the heart of the Indian Ocean, the Maldives National Defence Force Naval Contingent, led by, marches past the grandstand with quiet resolve. హిందూ మహాసముద్రం కేంద్ర భాగంలో కాపలా కాస్తున్న ద్వీప దేశం నుండి నేతృత్వంలోని మాల్దీవుల జాతీయ రక్షణ దళం నావికాదళం నిశ్శబ్ద సంకల్పంతో వేదిక దాటి కవాతు చేస్తోంది. अब आपके सामने से गुजर रहा है भारतीय नौसेना का मार्चिंग बैंड। इस बैंड का निर्देशन कर रहे हैं माधव मोहन एमसीपीओ मिलिट्री। Marching band from the Indian Navy is led by Edmund J. Baptista, Master Chief Petty Officer, Musician, Second Class. Representing a nation shaped by rivers and seas, the Myanmar Navy contingent, led by, now marches past the grandstand with purpose and pride. నదులు మరియు సముద్రాలచే ఏర్పడిన దేశాన్ని సూచిస్తూ నేతృత్వంలోని మయన్మార్ నేవీ దళం ఇప్పుడు ప్రయోజనం మరియు గర్వంతో వేదిక దాటి కవాతు చేస్తోంది. From an archipelagic nation bound by the sea, the Philippine Navy contingent, led by, marches past the grandstand embodying resilience and maritime spirit. Representing a nation of profound history and enduring cultural heritage, the Russian contingent, led by, now marches past the grandstand with strength and distinction. లోతైన చరిత్ర మరియు శాశ్వత సాంస్కృతిక వారసత్వం కలిగిన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రష్యన్ దళం నేతృత్వంలో ఇప్పుడు వేదిక దాటి బలం మరియు ప్రత్యేకతతో కవాతు చేస్తోంది. The cadets of the Sea Cadet Corps Band, this band contingent consists From a nation deeply connected to the Indian Ocean, the Seychelles Coast Guard contingent, led by, marches past the grandstand, reflecting commitment to maritime security. हिंद महासागर से जुड़े राष्ट्र से आए सेशल्स कोस्ट गार्ड का दल, जिसका नेतृत्व कर रहे हैं, समुद्री सुरक्षा के प्रति प्रतिबद्धता का परिचय देते हुए ग्रैंड स्टैंड के समक्ष मार्च कर रहे हैं। from the nation at the confluence of two great oceans, the South African Navy contingent, led by, now marches past the grandstand with strength and resolve. तो महासागरों के संगम पर स्थित प्रतिनिधित्व करता दक्षिण अफ्रीकी नौसेना का दल शक्ति और संकल्प के साथ ग्रैंड के समक्ष मार्च कर रहा है। రెండు మహాసముద్రాల సంగమ ప్రదేశంలో ఉన్న దేశం నుండి నేతృత్వంలోని దక్షిణాఫ్రికా నావికదళం ఇప్పుడు కవాతు చేస్తోంది. From a close maritime neighbor in the Indian Ocean, the Sri Lankan naval contingent, led by, now marches past the grandstand, symbolizing friendship and shared maritime heritage. Ladies and gentlemen, please welcome the graceful Sri Lankan band as they march past the grandstand. They are led by నేతృత్వంలోని వేదిక దాటి కవాతు చేస్తున్న అందమైన శ్రీలంక బ్యాండ్కు స్వాగతం. Representing a nation with a rich maritime history and cultural depth, the Royal Thai Navy contingent, led by, now marches past the grandstand with elegance and pride. గొప్ప సముద్ర చరిత్ర మరియు సాంస్కృతిక లోతు కలిగిన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ నేతృత్వం